వాహనదారులు సురక్షిత ప్రయాణంతో ప్రాణాలతో ఇంటికి చేరుకోవాలని రోడ్డు భద్రతపై కోహెడ పోలీసుల అవగాహన కార్యక్రమం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోహెడ మండలం పరిధిలోని గ్రామాల్లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కోహెడ ఎస్ఐపి అభిలాష్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ ఎస్ సదానందం, హుస్నాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు మరియు పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి వాహనంపై బయలుదేరి పని ముగించుకుని మళ్లీ తిరిగి ఎలా అయినా కాదు ప్రాణాలతో ఇంటికి సురక్షితంగా చేరుకోవాలన్నారు. ముఖ్యంగా ట్రాక్టర్లలో భారీ శబ్దంతో సంగీతం పెట్టడం వల్ల హారన్ వినిపించకపోవడం, బైక్పై వెనుక కూర్చున్న వారు హెల్మెట్ ధరించకపోవడం వంటి అంశాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని హెచ్చరించారు. కోహెడ ఎస్ఐపి అభిలాష్ మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ ఉపయోగించడం వంటి చర్యలను పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రజల సహకారం లేకుండా పోలీసుల ప్రయత్నాలు ఫలించవు. అందరూ కలిసి పనిచేస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ఈ ప్రజాపాలన భాగంగా అనే ఒక ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. ఇది ఎలా అంటే మన పోలీస్ శాఖ తరఫున మాకు ఈ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 1 వీక్ అనే ఒక ట్యాక్ పైన చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ రోజు ఏంటంటే గ్రామంలో రోడ్ సేఫ్టీ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేయడం జరిగింది. జనరల్గా ఏంటంటే మేము అవేర్నెస్ చేసుకుంటే మా బ్లూటూత్ వాళ్ళు కానీ మేము కానీ గ్రామాన ట్రాఫిక్ సర్వీస్ అన్నీ చేస్తుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే గ్రామంలో కూడా కొంచెం ముఖ్యులను అందరినీ కూడా గ్రామస్తులను భాగస్వాములను చేయాలి. దీన్ని అంటే ఈ అవేర్నెస్ అనేది ఇంకా ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ గ్రామ స్థాయికి వెళ్ళాలని, అంటే గ్రామంలో ప్రతి స్థాయిలో అందరూ కూడా ఇన్వాల్వ్ అయితేనే ఇది ఎఫెక్టివ్ ఉంటుంది అనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. అలా మేము చెప్తూనే ఉంటాం. అయితే గ్రామ రోడ్డు విలేజ్ సేఫ్టీ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు హైవే పైన ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎక్కువ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, గతంలో మన గ్రామంలో ఏమి యాక్సిడెంట్స్ అయ్యాయి, మనం గ్రామస్తులు ఎవరికైనా యాక్సిడెంట్స్ అయితే ఎందుకు జరిగినాయి అనేది ఒకటి అనలైజ్ చేసుకొని ఫర్దర్గా అలాంటివి జరగకుండా ఏంటంటే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం. అంటే ఎక్కడో ఒక దిక్కు లైటింగ్ తక్కువ ఉంటుంది, కార్నర్స్లో బుషెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము అంటే అపార్ట్ ఫ్రమ్ అంటే గవర్నమెంట్ ఎఫర్ట్స్తో పాటు మనం కూడా చిన్న గ్రామ కమిటీ మీరు ఇది రోడ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని లోకల్ పోలీస్ సహకారంతో వాటిని ఇప్పుడు ఒక చిన్న బుషెస్ జరుగుతాయి క్రాస్లో, అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. దానికి ఎవరో వచ్చి చేయాలని అట్లా ఆశించవచ్చు కదా. మనము ఒక 10 మంది గురించి అక్కడికక్కడ సమాధానం అంటే చనిపోయిన వ్యక్తిని శిలోపు సమాధానం చేసినా కూడా మనకు అది ఫర్దర్ అంటే ఒక పని చేసినప్పుడు దానికి సర్టన్ గ్యాప్లో మళ్ళీ చేయాలని అది ఇప్పుడు రూలింగ్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ చేసిన వాళ్ళకి అంటే మాజీ దీనిలో భాగంగా ఈ 99 డేస్లలో ఒక 1 వీక్ కంప్లీట్గా ఇవ్వాలని 18th వరకు 13th to 18th వరకు రోజుకొక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోల్డెన్ రూల్స్ గురించి తర్వాత ఇలా మొత్తం 6 days 6 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ముఖ్యంగా దీనిలో ఉద్దేశం ఏంటంటే ఈరోజు వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి, ఉండకపోతే లేదు, ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంప్లాయీస్ ఉండాలి, యూత్ క్లబ్ వాళ్ళు ఉండాలని చెప్పాను. అందుకని చెప్పి ఇది ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మొత్తం టోటలీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈరోజు రోడ్ సేఫ్టీ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ఎందుకు చేస్తున్నాం అంటే దీనిలో భాగం ఏంటంటే ముఖ్యంగా చిన్న విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ మన దేశంలో 15 లక్షల